మృదులా. ఎలా ఉన్నా? బాగున్నాను. నువ్వు? పద. శుభకార్యానికి వస్తుంటే ఇలా కనిపించిందేంటి? ఎవరు అపాయంలో ఉన్నారు? సీమంతం జరగబోయే అమ్మాయిలానే ఉంది. అమ్మ విశాలాక్షమ్మ తల్లి తల్లి కాబోతుందన్న సంతోషం అలాగే ఉండాలి. ఆ తల్లి బిడ్డల ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. నయని, నయని కదూ? అవునమ్మ గారు. హాసిని రావడం కుదరలేదట కదా? నేను పంపిస్తానని చెప్పింది. అవునమ్మ గారు. ఏంది నయని? ఎవరి కోసమో చూస్తున్నట్టున్నావు? ఆపద ఆపద కలగబోతోంది. ప్రాణాలకే ప్రమాదం. ఏం ఆపద? ఎవరి ప్రాణాలకి ప్రమాదం? అసలు ఏం మాట్లాడుతున్నావు నయని? సీమంతం ఎవరికి జరగబోతోంది అమ్మగారు? ఏమైంది? అదే హారం. మృదుల అమ్మగారు ప్రమాదంలో ఉన్నారు. ఆపండి. నయని, ఈ చేతులు కాదు, ఇంకెవరు చంపబోతున్నారు? ఎవరు? ఎవరు? ఏమంటున్నావమ్మా? ఎవరు చంపబోతున్నారు? ఎవరిని చంపబోతున్నారు? అవునమ్మగారు, మృదులమ్మగారిని ఎవరు చంపబోతున్నారు?
చూశాను, నాకు కనిపించింది. అమ్మగారు, ఈ సీమంతం మీకు మంచిది కాదు. ఎవరో మిమ్మల్ని గొంతు పిసికి చంపబోతున్నారు. ఇదెవరు మధ్యలో? నేను చెయ్యాలనుకున్నది దీనికెలా తెలిసింది? అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? మీకు తెలుసు కదా, నాకేదైనా అనిపిస్తే అది జరిగి తీరుతుంది. మీ ప్రాణాలకి ప్రమాదం ఉందమ్మగారు. ఈడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళేనాయని. మృతుల ప్రాణాలకి ఎవరు ప్రమాదం కల్పిస్తారు? ఎవరో తెలియదు, కానీ కానీ ఎవరో ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. ఆ చేతుల్ని చూశాను, గొంతు నొక్కడం కూడా చూశాను. ఈ సీమంతం జరిగితే అదే జరుగుతుంది. నా మాట వినండి, నా మాట వినండి. ఇప్పుడు ఈ సీమంతం ఏమీ వద్దు. నువ్వు చెప్పేది కొట్టిపారేయలేవు. ఎందుకంటే నీకేమనిపిస్తే అది జరుగుతుంది. కానీ నా కోడలికి సంబంధించి తొలి శుభకార్యం అమ్మా. నా ఇంటి మొదటి పండుగ. ఈ సీమంతాన్ని ఆపుకోవాల్సిన పరిస్థితి అంటే ఆపుకోవాల్సిన అవసరం ఏం లేదత్తయ్య. వద్దమ్మగారు, నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏం కాదు నాయని, నువ్వు చెప్పినట్టు నిజంగా ఎవరైనా నా గొంతు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నాకు కావాల్సింది కూడా అదే. మృదులా, కంగారు పడకండి అత్తయ్య. ఎవరొస్తారో రానివ్వండి. వస్తేనే కదా మన శత్రువు ఎవరో తెలిసేది. మృదుల చెప్పేది కరెక్టేనమ్మా. వస్తేనే కదా శత్రువులు ఎవరో తెలిసేది. అయినా మనం ఇంతమంది ఉండగా మృదులని ఏదో చేద్దామని వాళ్ళు వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నాం, మృదులాని కాపాడుకోలేమా? అవును పెద్దమ్మా, ఎవరొస్తారో రాని. ఏం కాదు నాయని, ఇంతమంది ఉన్నాం కదా, కంగారు పడుకో. బావా, నువ్వు కానీ
మానసి, మన వీధిలో కొంతమంది రాలేదు కదా, ఈ వాయినాలు తీసుకెళ్లి వాళ్ళకివ్వు. అట్లనే అత్త. పాపా తోడుగారా, మన ఇద్దరం పోయేద్దాం. నేను రాను, నేను మృదులా దగ్గరే ఉంటా. మళ్ళీ వచ్చేద్దాంలే, ఆయన సీమంతం అయిపోయింది కదా. తోడుగారా, రా. నువ్వుంటే అసలు నాకు టైం తెలీదు, నాకు బోర్ కొడుతుంది. వెళ్దాం పదా. వెళ్ళు పాపా, లేకపోతే కదిలేలా లేదు. మృదులా, నువ్వేనా చెప్పు. వెళ్ళు పాపా. నా మాట కూడా వినవా? ఆ? మళ్ళీ వచ్చేస్తారు కదా, వెళ్ళమ్మా. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నా. ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త. ఆగిపోయావేంటే, పదా. అమ్మా, ఆంటీ గిఫ్ట్ తెచ్చో, ఇవ్వవా? ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తామమ్మా? సరే ఇటు. అక్క, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నా సంతోషం కోసం. చైత్ర, నువ్వు కూడా అక్షతలు వే. ఇదే మంచి టైం. ఆ నయ్యని గొంతు నొక్కి చంపుతారని ఎలాగో చెప్పింది కాబట్టి దాన్ని నిజం చేసేద్దాం. ఏదో దయ్యం పట్టినట్టు నటించి నేనే దాని గొంతు పిసికేస్తాను. నా మీద ఎవ్వరికీ అనుమానం ఉండదు కాబట్టి దయ్యం పట్టిందంటే ఈజీగా నమ్ముతారు. నీకే చెప్పేది. ఈ అమ్మాయి ఎవరు? నేను గొంతు పట్టుకుందామంటే తను పట్టుకుంది. నాకులాగే పగలు ప్రతీకారాలున్నాయా? వదలవే, ఎవరితివే నువ్వు? వదలవే.
ఏయ్, ఎవరితివే నువ్వు? నా కోడలి ప్రాణాలే తీయాలని చూస్తావా? చంపేస్తాను నిన్ను. నేనా? మృదుల మేడం ప్రాణాలు తీయాలని చూస్తున్నానా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నర్మయ్, అందరి ముందు గొంతు పిసికి చంపాలని చూసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? నైని చెప్పినప్పుడే ఇలా ఏ క్షణమైనా జరుగుతుందని మేమంతా రెడీగా ఉన్నాం. తను చెప్పినట్టుగానే జరిగింది. ఎవరు నువ్వు? ఎందుకు మృదులను చంపాలని చూసావు? చెప్పు. మీకు దండం పెడతాను, మీరేం చెప్తున్నారో, ఇక్కడ ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు. తెలీదన్నావంటే ప్రాణాలు తీస్తా. నిజం మేడం, ముందు నేను చెప్పేది వినండి. ఇంటి గుమ్మం వరకు రావడం గుర్తు, తర్వాత ఇక నేల మీద పడున్నా, అంతే. మధ్యలో ఏం జరిగిందో, నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఏం తెలీదు మేడం. ఇదేంటి, నేను చెప్పాలనుకున్న స్టోరీని ఇది కూడా చెప్తోంది? ఇది కూడా నాలాగా దయ్యం నాటకం ఆడుతోందా, లేకపోతే నిజంగా దయ్యం పూనిందా? నీకేం తెలియకుండా ఇదంతా ఇట్లా జరిగిందే? దయ్యం ఏమైనా పూనిందా? అసలు దయ్యాలేడున్నాయి? ఇది కూడా నాకులాగే దయ్యం కదా ప్రిపేర్ అయ్యొచ్చింది. నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేనేం చెప్పినా నమ్ముతారు. ముక్కు మొహం తెలియని దానివి నీ మాట ఎవరు నమ్ముతారు అనుకున్నావే? అసలు ఎవరిది? దీని కథేంటి? ఏయ్, మాట్లాడవే. దెయ్యం గియ్యమని కథలు చెప్తే సంపుతా. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నిన్ను ఆ కనకం పంపిందా? కనకమా? కనకం ఎవరు? తనెవరో నాకు తెలియదు మేడం. మీ కంపెనీలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. మృదుల మేడం వచ్చినప్పటి నుంచి ఆవిడకి అసిస్టెంట్గా చేస్తున్నా. నేను ఎలాంటిదన్నో మేడంకి తెలుసు. అయినా నాకు అన్నం పెట్టే వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? మా మేడం ప్రాణాలు తీయాలని చూస్తానా? దేవుడి మీద కాదు, నన్ను కన్నా మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకేం తెలీదు మేడం. అందరం చూస్తుండగా చేసి తెలీదంటోందంటే ఇది మామూలుది కాదు. మనం ఇలా అడిగితే చెప్పదు, పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. పదవే. ఆగు గౌరవ్, తను చెప్పింది నిజమే. ఇక్కడ జరిగింది ఏది తనకు తెలీదు.